సన్ రైజ్ హైదరాబాద్ కొడితే టాప్ లో కూర్చుంది. ఫస్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే జస్ట్ ఒకటే విన్ అయ్యారు. మళ్ళీ ఈ టీం క్వాలిఫై అవ్వదేమో అని ఫ్యాన్స్ అంతా ఫీల్ అయ్యారు. తర్వాత చూసుకుంటే 7 మ్యాచెస్ లో 6 విన్స్, మొత్తం 14 పాయింట్స్ తో టాప్ లో కూర్చుంది. టాప్ లో ఉన్న పంజాబ్ ని చిత్తుగా ఓడించింది. 35+ రన్స్ తో ఓడించి దాన్ని సెకండ్ ప్లేస్ కి నెట్టి సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది క్లాసన్ గురించి. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ లో ఉన్నాడు. అది మామూలు విషయం కాదు, ఒక హిస్టరీ అనుకోవచ్చు. ఇంతవరకు ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఆరెంజ్ క్యాప్ విన్ అవ్వలేదు. ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. అటు క్లాసన్ కి అభిషేక్ శర్మ నుంచి, ఇషాన్ కిషన్ నుంచి సూపర్ సపోర్ట్. ముగ్గురు, క్లాసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు 400+ రన్స్ తో ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ 4 లో ఈ ముగ్గురే ఉన్నారు. ఆ రేంజ్ లో బ్యాటింగ్ ఉంది వీళ్ళ ముగ్గురిది. అండ్ అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. తను కూడా సూపర్ గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో మళ్ళీ 38 రన్స్ కొట్టాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మని మనం మెచ్చుకోవాలి. స్టార్టింగ్ సూపర్ గా హిట్ చేశాడు. జస్ట్ 13 బాల్స్ కే 35 రన్స్ కొట్టాడు. 3 సిక్స్లు కొట్టాడు. 270+ స్ట్రైక్ రేట్ తో ఆడాడు తను. జస్ట్ 3.3 ఓవర్స్ కే 54 పార్ట్నర్షిప్ ట్రావిస్ హెడ్ తో కలిసి. ఆ తర్వాత తను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా సూపర్ గా ఆడాడు. 19 బాల్స్ లో తను కూడా 38 రన్స్ కొట్టాడు. అండ్ అలాగే తర్వాత ఇషాన్ కిషన్, క్లాసన్ సూపర్ పార్ట్నర్షిప్, ఇద్దరు చెరో 50 కొట్టారు. అండ్ లాస్ట్ లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాట్ తులిపిచ్చాడు అనుకోవచ్చు. తను కూడా 29 రన్స్ కొట్టాడు. టాప్ ఆర్డర్ మొత్తం టాప్ 5 బ్యాట్స్మెన్ సూపర్ గా బ్యాటింగ్ చేశారు. ఒక ఇద్దరు 50s కొట్టారు, ఒక ఇద్దరు 30+ రన్స్ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 29 రన్స్ కొట్టారు. సూపర్ బ్యాటింగ్ తో 235 రన్స్ కొట్టారు. ఇక పంజాబ్ బౌలింగ్ కంటే కూడా ముందు మాట్లాడుకోవాల్సింది ఫీల్డింగ్ గురించి. ఇషాన్ కిషన్ ఈజీ క్యాచెస్ 2 మిస్ చేశారు. అండ్ ముఖ్యంగా శశాంక్ సింగ్ అయితే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఫైనల్లో తను హీరో అయ్యాడు. పంజాబ్ కి అంత ఫైట్ చేశాడు. ఈ ఇయర్ మాత్రానికి తనే విలన్ అయ్యాడు. ఆల్రెడీ ఇంత ముందు డ్రాప్ క్యాచెస్ తో తన టీంలోంచి తీసేశారు. ఎవరైనా బ్యాటింగ్ బాగా చేయట్లేదు, బౌలింగ్ బాగా చేయట్లేదు అని టీంలోంచి తీసేశారు. తన్ని మాత్రానికి ఫీల్డింగ్ బాగా చేయట్లేదని తీసేశారు. 2 మ్యాచ్లు పక్కన పెట్టారు. మళ్ళీ తన్ని తీసుకున్నారు. మళ్ళీ సేమ్ అదే ఫీల్డింగ్, మళ్ళీ క్యాచెస్ మిస్ చేశాడు. అసలు ఇన్ని క్యాచెస్ మిస్ చేసే ప్లేయర్ అయితే ఎవరు ఉండరు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కానీ, IPL లో కానీ. తను ఇప్పటికే ఒక 10+ ఈజీ క్యాచెస్ టఫ్ క్యాచెస్ పక్కన పెడితే ఈజీ చేతిలో పడ్డ క్యాచెస్ తను మిస్ చేస్తున్నాడు. అండ్ అలాగే కూపర్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఫీల్డింగ్ పరంగా పంజాబ్ కి బాగా మైనస్ అవుతుంది. ముఖ్యంగా చాహల్ బౌలింగ్ లోనే క్యాచెస్ మిస్ అవుతున్నాయి. అయినా కూడా ఈ మ్యాచ్ లో చూసుకుంటే అందరూ 10+ రన్స్ ఇస్తే ఓవర్ కి తను ఒక్కడే 8 రన్స్ ఇచ్చాడు. చాలా మంచి బౌలింగ్ వేశాడు. అటు హర్షదీప్ గానీ, ఫెగర్సన్ గానీ, అండ్ అలాగే జాన్సన్ అందరూ ఫుల్ గా రన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు 10+ రన్స్ ఇచ్చారు ఓవర్ కి. ఇక తర్వాత పంజాబ్ బ్యాటింగ్ దిగటంతో ఇందాక మనం మాట్లాడుకున్నాం క్యాచెస్ మిస్ చేయడం ఎంత మైనస్ అని. సన్ రైజ్ హైదరాబాద్ కి క్యాచెస్ ప్లస్ అయినాయి. స్టార్టింగ్ లోనే సూపర్ క్యాచెస్, ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, కమిన్స్ అవ్వచ్చు, అండ్ అలాగే స్టోనిస్ ది ఇషాన్ కిషన్ కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. కీపింగ్ ఫస్ట్ మిస్ అయింది, తర్వాత దాన్ని మళ్ళీ తను 2వ అటెంప్ట్ లో పట్టుకున్నాడు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచే. సింపుల్ క్యాచెస్ మిస్ చేసి పంజాబ్ ఓడిపోయింది. టఫ్ క్యాచెస్ పట్టి SRH గెలిచింది. అండ్ పంజాబ్ బ్యాటింగ్ చూసుకుంటే స్టార్టింగ్ లో ఆర్య అవ్వచ్చు, సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురు వెంటనే అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత స్టోనిస్ అవ్వచ్చు, కూపర్, ఇద్దరు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ సన్ రైజ్ హైదరాబాద్ ని కాసేపు భయపెట్టారు. సూపర్ గా ఆడారు. కానీ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు సూపర్ క్యాచ్ తో ఇషాన్ కిషన్, కానీ ఆ తర్వాత ఇషాన్ కిషన్ పట్టిన సూపర్ క్యాచ్ తో స్టోనిస్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ టీం కోలుకోలేదు. ఒక పక్క కూపర్ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నా తనకి ఇటువైపు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వలేదు. శశాంక్ సింగ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. అందరూ అవుట్ అయితేనా తన మాత్రానికి లాస్ట్ వరకు నిలబడి T20 కెరియర్ లో ఫస్ట్ సెంచరీ కొట్టాడు. IPL లో కూడా తనది ఫస్ట్ సెంచరీ. సో తన సెంచరీతో పంజాబ్ కొంచెం పరువు నిలబెట్టుకుంది. దాంతో పాటు నెట్ రన్ రేట్ కూడా నిలబెట్టుకుంది. ఇంకా వాళ్ళు టాప్ 2 లోనే ఉన్నారు. ఇక పంజాబ్ చూసుకుంటే స్టార్టింగ్ 7 మ్యాచ్ల్లో 6 గెలిచారు. ఒకటేమో KKR తో రద్దు అవడంతో తనకు ఓ పాయింట్ వచ్చింది ఆ టీం కి. కానీ ఆ తర్వాత ఆడిన 3 మ్యాచ్లు వారు ఓడిపోయారు. టాప్ పొజిషన్ నుంచి వాళ్ళు ఇప్పుడు సెకండ్ పొజిషన్ కి పడిపోయారు. మిగిలిన మ్యాచ్లు గెలవాలి, మిగిలిన మ్యాచెస్ గెలిస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మిగిలిన అన్ని టీమ్స్ టఫ్ గా ఉన్నాయి. RCB అవ్వచ్చు, రాజస్థాన్ రాయల్స్ అవ్వచ్చు, గుజరాత్, CSK అందరూ 10+ పాయింట్స్ తో ఉన్నారు. అండ్ మిగిలిన మ్యాచ్లు గెలవకపోతే ఇలాగే క్యాచెస్ మిస్ చేస్తూ ఆడితే మాత్రానికి పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవటం కష్టం. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది. అండ్ ముఖ్యంగా ఆర్య అండ్ సిమ్రాన్ వాళ్ళిద్దరు ఆడితేనే వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళిద్దరు ఆడకపోతే వాళ్ళు ఓడిపోతున్నారు. అండ్ అలాగే చేజింగ్ అయితేనే వాళ్ళు గెలుస్తున్నారు. ఇక సన్ రైజ్ హైదరాబాద్ మనం ఫస్ట్ లో చెప్పినట్టు సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 విన్స్ అయ్యారు. టేబుల్ టాప్ లోకి వచ్చారు. ఇక SRH నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే గుజరాత్ తోటి, RCB తోటి, CSK తోటి ఉన్నాయి. 3 టఫ్ టీమ్స్. 3 టీమ్స్ కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి. ఖచ్చితంగా సన్ రైజ్ హైదరాబాద్ ఇలాగే ఆడాలి. ఇలాగే పంజాబ్ మీద ఆడినట్టు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తే టాప్ 2 లో ఉంటారు. టాప్ 1 లో ఉన్న ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.